పరోపకారి పాపన్న కథలు. ఎద్దు బేరం. ఒకసారి పాపన్న తన అత్తవారూరు వెళ్ళి అక్కడ పొలాల మీద రావలసిన సొమ్ము 300 రూపాయలు వసూలు చేసి ఇంటి మార్గం పట్టి రాసాగాడు. దారిలో అతనికొక హృదయ విదారకమైన దృశ్యం కనబడింది. దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడి ఉన్నది. దానికి ఒక ఎద్దు కట్టి ఉన్నది. బండమీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి. అంత బరువును ఆ ఒక్క ఎద్దు అక్కడి దాకా ఎలా లాగుకొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు. అది బాగా అలసి నిస్త్రాణగా ఉన్నది. నిర్జనంగా ఉన్న ఆ ప్రాంతంలో పాపన్న కనిపించగానే బండివాడు, అయ్యా, నేను అలా కాలువ దాకా వెళ్ళి దాహం తీర్చుకొని వస్తాను, ఈ బండి కాస్త చూస్తూ ఉండండి అన్నాడు. అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు. కొంచెం సేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చి, బతికించారు బాబూ, ఈ కాలంలో సహాయపడే వాళ్ళు కరువయ్యారండి. బండిని తొయ్యమని పావలా ఇచ్చి 2 మనుషులను పెడితే వాళ్ళు ఇక్కడి దాకా బండిని తోసుకొచ్చి ఇంక తమ వల్ల కాదని వెళ్ళిపోయారండి. ఒక్కణ్ణి ఏం చావను అని పాపన్నతో అని హై హై అని ఎద్దును అదిలించసాగాడు. ఎద్దు బండిని లాగటానికి ప్రయత్నించింది కానీ బండి మటుకు కదలలేదు. బండివాడు ఎద్దును బాధసాగాడు. పాపన్న బండివాడి చేతిలో ఉండే కర్ర లాగేసి, నువ్వు మాత్రం ఏమన్న మనిషివి, నువ్వు వెళ్ళి నీళ్లు తాగి వస్తే ఎద్దు దప్పిక తీరినట్టేనా అంటూ ఎద్దును కాడి నుంచి విప్పి కాలువకేసి తీసుకుపోబోయాడు. బండివాడు సిగ్గుపడి, తప్పేలెండి, మీకెందుకు శ్రమ, నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను అంటూ ఎద్దు తాళ్లు తాను తీసుకున్నాడు. దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండవచ్చు. కాస్త గడ్డి కూడా మేపి మరీ తీసుకురా. నువ్వు వచ్చిన దాకా నేనిక్కడే బండి చూస్తూ ఉంటాలే, భయం లేదు అన్నాడు పాపన్న. కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాన్ని బండికి కట్టి అదిలించాడు. కానీ బండిని కదిలించటం ఎద్దుకు సాధ్యం కాలేదు. అది చూసి పాపన్న, 2 ఎడ్ల బండి మీద ఎక్కించేటంత సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా, ఎద్దు ఎలా లాగుతుంది? సగం సరుకు ఇక్కడ దించి మిగతాది చేర్చి రెండోసారికి దించిన సరుకు తీసుకుపో, నేనిక్కడే కాపలా ఉంటాను అన్నాడు. మీరెవరో దేవుడల్లే సహాయం వచ్చారు గాని సామానులో కొంత దించటానికి వీల్లేదు. ఇంత సామాను ఈ ఎద్దు చేత లాగించి తీసుకుపోవాలి, అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు. వింతగా ఉంది, అదేం నియమమని పాపన్న అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పాడు. బండివాడి పేరు ఐతన్న. వాడు సామాన్ల బండి పెట్టుకొని దాన్ని ఎద్దుచేత లాగించి జీవనం చేస్తున్నాడు. ఎద్దును అమ్మేసి దానితో తానే సరుకు కొని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది. పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును అమ్మ చూపాడు. ఎంతకిస్తావన్నాడు శరభాద్రి. 100 రూపాయలకిస్తానన్నాడు ఐతన్న. ఛీ పోరా, ఒక్క బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు 100 రూపాయలు ఎవడిస్తాడు అన్నాడు శరభాద్రి. అంత తీసేయకండి బాబూ, అది లాగే బరువు ఏ ఎద్దు లాగలేదు. అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని ఐతన్న ప్రగల్భాలు పలికాడు. అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను, దాన్ని బస్తీలో ఫలాని షావుకారికిచ్చి ఆ సరుకంతా బండి మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటికి లాగించి తీసుకురా. నువ్వు అడిగినట్టు 100 రూపాయలిచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి. బుద్ధి తక్కువై ఐతన్న అందుకు ఒప్పుకున్నాడు. జాబితా ప్రకారం సరుకు తీసుకొని బండికెత్తి ఎద్దును పూంచాడు. ఎద్దు లాగలేకపోయింది. బండి 2 మైళ్ళు పోవాలి. ఐతన్న 2 కూలివాళ్లను పావలా డబ్బులకు మాట్లాడి వాళ్ల చేత బండి తోయించుకుంటూ వచ్చాడు. 1 మైలు వచ్చి వాళ్ళిద్దరూ ఇక మేం తొయ్యలేమని వెళ్ళిపోయారు. ఇంకో మైలు వెళితే గాని శరభాద్రి గారి ఇల్లు రాదు. సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడు సరే కదా, కూలి డబ్బులు కూడా ఇవ్వడు. ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది. తూలి ఏదో మాట అన్నావు కదా అని ఎద్దునిలా చంపుకు తింటావా? నీకు కావలసింది ఎద్దును 100 రూపాయలకు అమ్మటమే కదా, ఆ 100 రూపాయలు నేనిస్తాను, నాకు ఎద్దునిచ్చెయ్యి అన్నాడతను ఐతన్నతో. ఐతన్న కళ్ళు వెళ్ళబెట్టుకు చూస్తూ నోట మాట రాకుండానే పాపన్న ఇచ్చిన 100 రూపాయలు పుచ్చుకున్నాడు. పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు. ఈ సరుకు శరభాద్రి గారి ఇంటికి ఎలా చేరుస్తావు? నేనేదైనా 2 ఎడ్ల బండి పంపుతాను, దానిమీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలకు అమ్ముడయ్యిందని శరభాద్రి గారితో చెప్పేయి, ఏ చిక్కు రాదు, సరేనా అన్నాడు పాపన్న. అదంతా నేను తంటాలు పడతాలేండి. ఇవాళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకటం నా అదృష్టం. మీ మేలు ఎన్నటికీ మరవను. అదుగో ఖాళీ బండి ఒకటి ఇటే వస్తున్నది, దానిమీద సరుకు చేరుస్తాలేండి అన్నాడు ఐతన్న. పాపన్న ఎద్దును తోలుకుపోయి తన దారిన తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దానిమీద ఎక్కించి
తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారి ఇంటికి చేరుకున్నాడు. సామాన్ తెచ్చావు సరే, నీ ఎద్దేది అని శరభాద్రి అడిగాడు. ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకుపోరటండి. మీ సరుకులు వేసుకొని సగం దూరం వచ్చానో లేదో ఒక పెద్ద మనిషి ఎదురై, ఎవరిది ఎద్దు, ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే అన్నాడండి. తమకు 100 రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నానని చెప్పానండి. మరో 5 రూపాయలు వేసి 105 రూపాయలకు ఆ ఎద్దును ఆయన ఆపళంగానే కొనుక్కుపోయాడండి. మీ సరుకు చేరటానికి ఇంకో బండి కూడా ఆయనే ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి అన్నాడు ఐతన్న. శరభాద్రి ఆశ్చర్యపోయి ఎద్దును కొన్నవాడి పేరడిగాడు. ఆయన పేరు తనకు తెలియదని, ఎవరైనప్పటికీ ఎద్దు నాణెం బాగా తెలిసినవాడని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి ఐతన్న సెలవు తీసుకున్నాడు. దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు. తర్వాత 3 నెలలకు సంక్రాంతి పండగ వచ్చింది. ఎద్దుల పందాలు జరిగాయి. 3 నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా బలిసి పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది. పందాలు చూడటానికి వచ్చిన వారిలో శరభాద్రి, ఐతన్న కూడా ఉన్నారు. ఐతన్న శరభాద్రికి పాపన్నను, గెలిచిన ఎద్దును చూపించి, ఎద్దు తడాఖా ఇప్పుడు కళ్ళారా చూశారుగా, అడుగో ఆయనే దాన్ని కొన్నవాడు అన్నాడు. శరభాద్రి పాపన్నను సమీపించి, ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరు కొనేశారు. నేను ఎద్దుగల వాడితో ఖండితంగా కొంటానని చెప్పకపోవటం నాదే తప్పనుకోండి. ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటాను అన్నాడు. కావాలంటే తీసుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పాపన్న. శరభాద్రి ఆ ఎద్దుకు 150 రూపాయలిచ్చి గర్వంగా తోలుకుపోయాడు.